స్వాగతం. రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ లో విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు మీడియా సమావేశం. మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొల్లినేని రామారావు సంచలన ఆరోపణలు. నగరాల కుల సామాజిక భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి. రహదారి భద్రతపై అన్ని వర్గాల ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన. డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం మాటేరులో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఆచంట నియోజకవర్గం జనసేన ఇన్ఛార్జి చేకొండ సూర్యప్రకాష్ ఒకే ఒక్కడు వైకాపాలో చేరారని, జన సైనికులు అంతా పవన్ కళ్యాణ్ వెంటే ఉన్నారని కాపు సంక్షేమ సేన ఆచంట నియోజకవర్గం అధ్యక్షులు జనసేన నాయకులు తోట ఆదినారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆదినారాయణ మాట్లాడుతూ చేగొండి సూర్యప్రకాష్ సొంత ప్రయోజనాల కోసం పార్టీ మారారని, ఆయన ఇష్టానికి వదిలేస్తున్నామని అన్నారు. అలా కాకుండా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై సామాజిక న్యాయం లేదంటూ పార్టీ నాయకులతో మాట్లాడే అవకాశం కల్పించారు అంటూ అవాకులు చవాకులు పేలటం సరికాదని అన్నారు. నీ తండ్రిని చూసి నీకు గౌరవం ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇచ్చిన మాటకు కట్టుబడి మిమ్మల్ని మేము గౌరవించామని చెప్పారు. తెలుగుదేశం జనసేన పొత్తులో ప్రజల వద్దకు పితాని సత్యనారాయణ పాదయాత్ర జరుగుతుంటే ముఖస్తుతికి కార్యక్రమాల్లో పాల్గొనేవారే తప్ప పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఆయన పని చేయలేదని ఆరోపించారు. ఆయన ఒక్కరే పార్టీ మారారని, జన సైనికులు, వీర మహిళలు, పదాధికారులు అంతా పార్టీలోనే ఉన్నారని గుర్తు చేశారు. ఆచంట నియోజకవర్గంలో టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి పితాని సత్యనారాయణకు 30,000 మెజారిటీతో గెలిపించి జన సైనికుల సత్తా చాటుతామని, ఎస్సీ ఎస్టీ మైనార్టీలు జనసేన పార్టీలో ఉన్నారని, పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం ఆయన పిలుపును తూచా తప్పక పాటిస్తామని అన్నారు. ఇప్పుడు ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టిన కారణం ఏంటంటే, మన ఆచంట నియోజకవర్గంలో మన చేకొండ సూర్యప్రకాష్ గారు అని ఒక ఆయన ఇన్ఛార్జిగా ఉండేవారు. ఆయన ఏమవ్విందో ఏంటో తెలియదు కానీ మన పితాన్ గారు పాదయాత్ర చేసినప్పటి నుంచి కూడా ఎప్పుడు కూడా ఏదో రెండు మూడు దుక్కులకి ఏదో నామమాత్రంగా వచ్చారు. వచ్చి ఎక్కడికన్నా రమ్మని ఎక్కడికి వెళ్ళినా కూడా ఎవరిని కేకేసినా కూడా వస్తాను, మీరు కానిచ్చేయండి అంట ఎవరిని కూడా ఎదరోళ్ళు వెళ్ళలేదు, ఈయన రాలేదు. కానీ ఈ ఆచంట నియోజకవర్గంలో కాపులే కాదు, వీర మహిళలైనా జన సైనికులైనా అందరూ కూడా ఒక్క నాయకుడు వెళ్ళిపోయినా కూడా అందరూ కూడా మన ఆచంట నియోజకవర్గంలో ఉన్న కాపులందరూ కూడా, కాపులే కాకుండా ఉన్న కాస్టులందరూ కూడా, ఎస్సీ బీసీ మైనార్టీలు అందరూ కూడా ఈ జనసేన పార్టీ కూడానే ఉన్నారు. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఒక నాయకుడు వెళ్తే ఒక 1000 మందినో ఒక 10,000 మందినో తీసుకుని వెళ్తాడు. కానీ ఈయన ఈ చేకొండ సూర్యప్రకాష్ గారు ఒకే ఒక్కడు వెళ్ళాడు, జాయిన్ అవ్వాడు ఆయన, అంతే తప్ప ఎవరిని కూడా తీసుకెళ్లలేదు. ఈ ఆచంట నియోజకవర్గంలో ఒక్క ఓటు కూడా పోకుండా ఈ పవన్ కళ్యాణ్ గారు ఉమ్మడి అభ్యర్థిగా మన పితాని సత్యనారాయణ గారిని ఆయన పెట్టారు కాబట్టి 30,000 మెజార్టీ తోటి మేము గెలిపించి తీరుతామని ఈ సందర్భంగా తెలియజేస్తాం. ఏలూరు పార్లమెంట్ పరిధి గ్రామాలలో, మండలాలలో బీజేపీ ఎంపీ అభ్యర్థిగా గారపాటి సీతారామాంజనేయ చౌదరి ఆధ్వర్యంలో ఎలక్షన్ క్యాంపెయినింగ్ నిర్వహిస్తున్న జబర్దస్త్ కళాకారులు మరియు సినీ గాయకులు. వీరితో కేవలం 25 రోజులలో 102 షోలను వివిధ ప్రాంతాలలో నిర్వహించడం ద్వారా ఇండియా బుక్ ఆఫ్ రికార్డు ఘనతను పొందారు. ఏలూరులోని మాదేపల్లి సుంకరోళ్ల తోటలో 25 రోజుల కార్యక్రమాన్ని స్వయంగా పరిశీలించిన ఇండియా బుక్ రికార్డు సంస్థ డాక్టర్ జీవీఎన్ఆర్ వరప్రసాద్ సుప్రీంకోర్టు అడ్వకేట్ వారు మాట్లాడుతూ, మేము గత 24 రోజుల నుండి జరుగుతున్న ప్రచార కార్యక్రమాలను పరిశీలిస్తున్నామన్నారు. అనంతరం సంస్థ తరపు నుంచి పత్రాన్ని జబర్దస్త్ టీమ్ కి స్వయంగా అందజేయడం జరిగిందని తెలిపారు. గారపాటి సీతారామాంజనేయ చౌదరి గారు 25 డేస్ గా 100 పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ ఈవెంట్స్ చేస్తున్నారు. అది తలపెట్టి మొదలుపెట్టిన మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. మదిరి అభి గారు, అనంత శ్రీరామ్ గారు ఈ విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు, ఆర్గనైజేషన్ దృష్టికి. తర్వాత రఘు గారు కూడా టచ్లోకి వచ్చి ఇన్ఫర్మేషన్స్ అందించడం జరిగింది. నిన్నటికి 100 రోడ్ షోస్ పూర్తి చేసుకున్నారు. మొట్టమొదటిగా ఒక పొలిటికల్ లీడర్ ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఉద్దేశంతో కళాకారులను ముందు పెట్టుకొని కంటిన్యూగా 100 రోజులు ఆపకుండా 100 షోస్ పూర్తి చేసినందుకు గాను ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ నుంచి
వీళ్ళకి ఇండియన్ వరల్డ్ రికార్డ్ ఇవ్వడం కోసం ఇవాళ ఇచ్చాను. ఇవాళ 102వ ప్రదర్శన నేను ప్రత్యక్షంగా చూశాను. ఈ గతంలో జరిగినటువంటి 100 ప్రదర్శనలు కొన్ని వాళ్ళు క్లిప్పింగ్లు పంపడంతో కూడా చూడటం జరిగింది, పరిశీలించడం జరిగింది. ఒక నిబద్ధతతో, ఒక కృషితో ఈ జబర్దస్త్ టీంని లీడ్ చేసినటువంటి మరి అదిరే అధికారిని, అలాగే తన అక్షరాలని ఇక్కడ అందరికీ అందజేసేటువంటి బాధ్యత తీసుకున్నటువంటి అనంత శ్రీరామ్ గారికి, అలాగే వీళ్ళతో ఉన్నటువంటి టీం అందరికీ కూడా వినోదిని గారు కానీ, అప్పారావు గారికి కానీ, అలాగే సింగర్ కౌండిన్య గారికి కానీ, వీళ్ళందరికీ కూడా నేను, అలాగే ఇమాన్యుయల్ గారికి, బాబీ గారికి, ఇంకో పాప చక్కగా పాడింది, ఆ పాపకి వినూత్న, వీళ్ళందరికీ కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నాను. ఇవాళ నిజంగా మాట చెప్పాలంటే మరి గారపాటి సీతారామయ్య చౌదరి గారు తన కుటుంబం గురించి ఆలోచించకుండా ప్రజలకు ఏదో సేవ చేయాలని తపనతో 16 సంవత్సరాల క్రితమే తపన ఫౌండేషన్ అనేటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు దగ్గరగా ఎంతో మేలు చేస్తున్నటువంటి వ్యక్తి రేపు పొద్దున రాబోయే ఎలక్షన్స్ లో పార్లమెంటులో అతను విజయం సాధించి అక్కడికి వెళితే తప్పకుండా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఇంకా ఎంతో మేలు చేసే అవకాశం ఉంటుంది. అధికారం చేతిలో లేకుండా చేస్తున్న మనిషి అధికారం చేతిలోకి వస్తే ఇంకా ఎంతో చేయగలనేటువంటి విశ్వాసంతో మేము కూడా ఉన్నాం. అందుకని వీరిని అభినందించడం కోసం ప్రత్యేకంగా ఇవాళ ఇక్కడికి రావడం జరిగింది. సో ఈ విషయంలో మీడియా మిత్రులు ఇంతసేపు కాలాతీతం అవుతున్నా కూడా ఇప్పటిదాకా మీడియా మిత్రులు ఉండటం నిజంగా ఆశ్చర్యకరం, అపూర్వమైనటువంటి విషయం. ఎందుకంటే మీడియా వాళ్ళు ఎంత త్వరగా 2 ముక్కలు మీడియాలో చెప్పేసేయడం వాటికి మేము వెళ్ళిపోతామనే రోజుల్లో మీరు అకుంఠిత దీక్షతో మీ ఇంటికి పూర్తి న్యాయం చేస్తారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా నేను పాదాభివందనం చేస్తూ ఆయన యొక్క గెలుపులో ప్రజలకు ఆయన చేసిన సేవని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళమని ప్రత్యేకంగా వినమ్రతతో మిమ్మల్ని మీడియా మిత్రులు నేను కోరుకుంటున్నాను. విజయనగరం 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు మీడియా సమావేశం నిర్వహించి 15 లక్షల దొంగ నోట్ల ముఠాను గ్రేవ్ కేసులో అరెస్ట్, రికవరీ వివరాలను వెల్లడించారు. ఇవి ఎక్కడ తయారు చేశాడు ఏంటి అనేది ఇప్పుడు చంద్రబాబు పాలు మనకి దొరికితే కానీ మనకు తెలియని పరిస్థితి అనమాట. అతని కోసం ఆల్రెడీ పంపిస్తాను, ఒక టీం ఆల్రెడీ పంపించడం జరిగింది. వాళ్ళు ఒక టీం ఆల్రెడీ అతని కోసం సెర్చింగ్లో ఉన్నారు. అతను దొరికితే కానీ ఇది ఎక్కడ తయారు చేసింది మెయిన్ సోర్స్ అనేది మనకు తెలుస్తుంది. మరి ఈ కేసులో చాకచక్యంగా సిఐ గారు మరి వారి సిబ్బంది ఎస్ఐ గారు చాలా ఇదిగా ఇన్ఫర్మేషన్ పట్టుకోవడం జరిగింది. ఇందులో మొత్తం ముగ్గురు ముద్దాయిలు. మొదటేమో బంగారు చక్రధరు, రాజాని విష్ణు. ప్రస్తుతానికి ఇద్దరిని మనం అదుపులో తీసుకొని వీళ్ళిద్దరిని మనం రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ఎవరైతే మెయిన్ ముద్దాయి చంద్రమణి పాలు ఉన్నారో ఆయన కోసం ఆల్రెడీ పార్టీ పంపించడం జరిగింది. అతను కూడా త్వరలో పట్టుకొని ఈ సోర్స్ ఎక్కడ ఉందని వెరిఫై చేస్తాం. మరి మొత్తం ఇప్పుడు ప్రజెంట్ మన దీని ప్రకారం 15.5 లక్షలు ఈ ఫేక్ కరెన్సీ మనకి ఇదైనట్టు తెలుస్తుంది. ప్రాపర్ ఎక్కడ సార్ పట్టుబడి తెలియదు ప్రాపర్. ఇందులో ఈ బంగారు చక్రధర ఏమో లంకాపట్నం, కానీ ప్రస్తుతానికి వైఎస్ఆర్ నగర్లో ఉంటున్నాడు. అతని మీద రౌడీ షీట్ కూడా ఉంది అతని. అలాగే ఈ రాజాని విష్ణునిది అతనిది గడసాం విలేజ్, దత్తరాజర్ మండలం. ప్రస్తుతం అతను ఈ విశాఖపట్నం సాగర్ నగర్లో ఉంటున్నాడు. అందులో బంగారు చక్రధర అనే ఒక ముద్దాయి ఇంకా ఇదే కాదు సార్, మా ఇంటి దగ్గర కూడా కొంత అమౌంట్ ఉందని చెప్పి కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మరి సిఏ గారు మరియు వాళ్ళ సిబ్బంది కలిసి వైఎస్ఆర్ నగర్లో గల ఈ చక్రధర ఇంటికి వెళ్ళి సోదా చేయగా అక్కడ 14.5 లక్షలు ఫేక్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. ఈ క్వశ్చన్ చేయగా మీకు ఎక్కడికి ఈ నోట్లు ఏంటని అడగగా చంద్రమణి పాల్ అనే ఒక ఒరిస్సా అతని కటియా విలేజ్, దశరథపూర్ పిఎస్, జాజ్పూర్ డిస్ట్రిక్ట్. ఆయన వీళ్ళకి రైల్వే స్టేషన్లో ఇవ్వడం జరిగింది. అప్పుడప్పుడు వస్తుంటాడు, అతనికి మాకు పరిచయం ఉంది అని చెప్పడం జరిగింది. మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు కుమారుడు శరత్ కంపెనీలు పెట్టి ప్రభుత్వానికి రావాల్సిన జీఎస్టీని కట్టకపోవడం వల్లే అతనిపై కేసులు పెట్టారని చిలకలూరిపేట వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు. వైసీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కావాలనే సీఎం జగన్మోహన్ రెడ్డి మీద వైసీపీ ప్రభుత్వం మీద నిందలు వేస్తే సహించేది లేదని రాజేష్ నాయుడు పేర్కొన్నారు. ఇకనైనా బుద్ధి మార్చుకుని పత్తిపాటి పుల్లారావు సవ్యంగా ఉండాలని, లేదంటే ప్రజలే ఆయనకి బుద్ధి చెబుతారని మల్లెల రాజేష్ నాయుడు తెలిపారు. అడ్డు పెట్టుకొని ఆయన సంపాదించుకున్న మరి ఏదైతే మరి నల్ల డబ్బు ఉందో, ఏదైతే ఏ పని చేయాలన్నా మరి రాష్ట్ర ప్రభుత్వంలో
మరి ఆయన కనుసన్నల్లోనే ఏదైతే నడిచిందో వీటన్నింటినీ కూడా మరి ఆ డబ్బుని మరి దారి మళ్లించి ఎలాగైతే మళ్ళీ దానిని ఆ నల్ల డబ్బుని మరి చాలా క్లియర్గా మళ్ళీ మనం ఎలాగైతే తెచ్చుకోవాలి, మన డబ్బుని మనం వైట్ చేసుకొని మనం ఎలాగైతే మనం వీటన్నిటి ద్వారా మనం మళ్ళీ లబ్ధి పొందాలి రాబో రోజుల్లో అనే ఉద్దేశంతో ఒక ప్రణాళికాబద్ధంగా ఆ రోజుల్లోనే మరి ఎన్నో కంపెనీలను ఆయన వారి బంధువుల పేరు మీద మరి వారి కుటుంబ సభ్యుల పేరు మీద మరి స్థాపించడం జరిగింది. ఈ స్థాపించిన కంపెనీల నుండి మరి బోగస్ గా వాళ్ళు తయారు చేసి మరి ఏదైతే టర్న్ ఓవర్లు కానివ్వండి, వాటిపై రైజ్ చేసిన మరి ఇన్వాయిస్ బిల్స్ కానివ్వండి, మరి వాటిపై రైజ్ చేసిన జిఎస్టీ కానివ్వండి, వీటన్నింటినీ కూడా మరి ఆ రోజున అవెక్సా కార్పొరేషన్ హెడ్ ఆఫీసు హైదరాబాద్లో, దానికి సంబంధించిన బ్రాంచ్ ఆఫీసెస్ మన ఏపీలో మరి ఇక్కడ మన తూర్పు వైపున విజయనగరం జిల్లా మానాపురం ప్రాంతాల్లో పెట్టుకుంటున్నారు. మరి ఎలానే కాకుండా ఇతరితర ప్రాంతాల్లో కూడా ఇంకా ఉన్నాయి. మరి వీటన్నిటివి కూడా వారి కుటుంబ సభ్యులే మరి డైరెక్టర్లుగా ఉన్నారు. వీటిలో నుండి మరి సబ్ కాంట్రాక్టర్లు పొంది మరి రాజధాని ప్రాంతంలో ఎన్నో కోట్ల రూపాయలకు సంబంధించిన వ్యవహారాలను మరి ప్రతిపాటి పుల్లారావు గారి కుటుంబ సభ్యులకు సంబంధిత కంపెనీలు పనిచేసి ఉన్నాయి. ఈ పనిచేసి ఉన్న వాటిల్లో పని చేశాము అన్నట్లుగా చూపించారని, ఈ చూపించిన వాటిని బిల్స్ రేస్ చేసి మరి ఇన్పుట్ జిఎస్టీని కూడా తిరిగి పొందడం, మరి బోగస్ ఏదైతే ఫేక్ టర్న్ ఓవర్లతో ఫేక్ జిఎస్టీ బిల్స్ తో వీరు చేశారో వీటన్నిటిపై డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ జిఎస్టీ సంబంధించి ఏదైతే మరి సెక్షన్ ఉందో మరి వాళ్ళు ఆ డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా మరి అక్కడ సెంట్రల్ జిఎస్టీ అథారిటీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా వీటిపై మరి ఇన్కమ్ ట్యాక్స్ ఇంటెలిజెన్స్ వాళ్ళు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇక్కడ కావాల్సిన టోటల్ డేటాను కలెక్ట్ చేసి కేసుని ఫైల్ చేయడం, ఆ కేసుని ఫైల్ చేసి కూడా 2-3 సంవత్సరాల క్రితం అవడం, మరి ఆ రోజు నుండి వాటన్నింటి మీద వాళ్ళు చేసుకున్న దర్యాప్తులో భాగంగా వాళ్ళు ఏదైతే మరి ఈ రోజు కనుగొన్నట్లుగా ఉందని దానికి సంబంధించి అరెస్ట్ చేయడం జరిగింది. అంతేగాని గౌరవనీయుల ముఖ్యమంత్రి వర్యులు మరి మా జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి దిష్టి బొమ్మను దగ్నం చేశారు. మరి అలాగే వాళ్ళు ర్యాలీలు నిర్వహించుకొని మేము పతివ్రతలను చూపించుకున్నారు. బాలాజీ జంక్షన్ లో ఉన్న రిలయన్స్ మార్ట్ మేడ పైన వైసీపీ కార్యాలయాన్ని డిప్యూటీ స్పీకర్ కొల్లగట్ల వీరభద్ర స్వామి ప్రారంభించారు. వన్స్ మోర్ స్వామన్న బ్యానర్ పెట్టి పార్టీ ఆఫీస్ ను ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో ఎన్నికలకు కావాల్సిన అన్ని హంగులు సమకూర్చవలసిన బాధ్యతతో ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మరి గత ఎన్నికలు ఏ విధంగా చేశామనేది ఇక్కడున్న నాయకులందరికీ పూర్తిగా తెలుసు. మనకి విజయనగరం నియోజకవర్గం జోనల్ వ్యవస్థ రూపేణ గత 2019 ఎన్నికలు నిర్వహించుకున్నాం. అప్పటి నుంచి ఈ జోనల్ వ్యవస్థని కంటిన్యూ చేస్తూ ఏ కార్యక్రమమైనా జోనల్ వ్యవస్థ రూపేణ కార్యక్రమాలు జరుపుకున్నాం. ఈ ఎన్నికలు కూడా ఈ జోనల్ వ్యవస్థ ద్వారానే ఎన్నికలు జరుగుతాయి. గతం మీద ఉన్న జోనల్స్ మరింత ఎక్కువ చేస్తూ, అంటే ఉన్న ఓట్ల సంఖ్య తగ్గిస్తూ పరిధిని పెంచి నాయకత్వాన్ని కింద స్థాయి నుంచి తీసుకురావాలన్న ఆలోచనతో ఈ పట్టణాన్ని ఒక 10 జోన్గా తయారు చేస్తున్నాం. త్వరలోనే ఏ డివిజన్ ఏ జోన్లో ఉంటుంది అనేది జోనల్ లీడర్స్ అందరికీ కూడా అందజేస్తాం. మనందరూ అనేక సార్లు చెప్పుకున్నాం, మనకి ఈరోజు ఓటు అడిగే అర్హత ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలు, అవినీతి లేని పరిపాలన, లంచగొండితనం లేని పరిపాలన ఒకవైపు, మనం కింద స్థాయి నుంచి ప్రజలకి చేసిన సేవా కార్యక్రమాలు అవనండి, అభివృద్ధి కార్యక్రమాలు అవనండి, మౌలిక సదుపాయాలు ఏర్పాటు అవనండి, ఇవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళడానికి అన్ని హక్కులు మనందరికీ ఉన్నాయని. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నగరాల కుల సామాజిక వర్గ ప్రయోజనాలకు ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై పనిచేయాలని రాష్ట్ర నగరాల బీసీ కార్పొరేషన్ చైర్మన్ పోతిన శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ప్రకాష్ నగర్ కాలనీ శివశక్తి భవన్ లో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
పోతున్న హనుమంతరావు బిల్డర్, మాజీ సర్పంచ్, అనేక రకాల పదవులను కొనసాగించారు. కోరుతున్నా ఈ జిల్లాని ఎక్కువ వెళ్ళేసాడు మా వీడియో. ఈ జిల్లా అల్లుడు ఆ జిల్లా బాబు ఈ జిల్లాని ఎక్కువ వెళ్ళేసాడు మా వీడియో. టైం మరి లేకపోతే సముద్రంలో మంచి మన వాళ్ళందరూ తిప్పిద్దాం. ఉదయగిరి మాజీ ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొల్లినేని రామారావు సంచలన ఆరోపణలు చేశారు. అమెరికా నుంచి డబ్బులు సంపాదించుకొని వచ్చి విజయవాడలో కూర్చొని బ్రోకర్లకు డబ్బులు ఇచ్చి తప్పుడు సర్వేలు చంద్రబాబు నాయుడుకి పంపారని బొల్లినేని రామారావు తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు నాయుడు చుట్టూ బ్రోకర్లు ఎక్కువగా ఉన్నారని రామారావు తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. తనకు టికెట్ అవసరం లేదని, కానీ గౌరవం కావాలన్నారు. చంద్రబాబు నాయుడు ఏది చెబితే అది చేశానని, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాటలతో చెప్పలేనంత అభివృద్ధి చేశారని, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఉదయగిరి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ నిరంతరం సేవలందించానని, మరి తనకు ఇంత అన్యాయం జరగటం పట్ల తీవ్ర మనోవేదనకు గురైనట్లు తెలిపారు. కలిగిరిలో జరిగిన ఆత్మీయ సదస్సులో బొల్లినేని రామారావు కన్నీరు పెట్టుకున్నారు. అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై తిరుగులేని పోరాటం చేశానని, మరి తనకు ఏమిటి ఈ అవమానమని ఆవేదన వ్యక్తం చేశారు. డబ్బు సంచులు ఉన్నాయని, అమెరికా నుంచి వచ్చి విజయవాడలో కూర్చుని బ్రోకర్లకు భారీగా డబ్బులు ఇచ్చి తనకు సర్వే బాగుంది అని చంద్రబాబు నాయుడుకు తప్పుడు సమాచారం పంపినట్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. నాకు చెప్పకుండా మీరు అవతలోడికి టికెట్ ఇస్తాడని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకంటే నాకు అవసరం లేదు. నేను ఒకసారి ఎమ్మెల్యేగా చేశా, 14 సంవత్సరాలు ఉదయగిరి నియోజకవర్గాన్ని కాచుకొని ఈ రోజు నేను పనిచేశా. ఏ ఒక్కడైనా చెప్పమని చెప్పండి, బొల్లినేని రామారావు తప్పుడోడు ఎక్కడన్నా లంచాలు తీసుకున్నాడా, ఎక్కడన్నా పని చేయలేదా చెప్పమని చెప్పు. ఏ కార్యకర్త నేను ఒక్కళ్ళు వచ్చి నా ఎదురుగా చెప్తే ఈ రోజుకైనా నేను అన్ని వదిలేసుకుని వెళ్ళిపోయేదానికి నేను సిద్ధంగా ఉన్నా. కానీ నా కార్యకర్తల కోసం నా మీద ఇంత అభిమానం చూసిన మిమ్మల్ని అందరినీ ఇక్కడి నుంచి వెళ్ళాలని నాకు లేదు. నేను ఖచ్చితంగా మీరు ఏదైతే చెప్తారో దానికి నేను కట్టుబడి మీ వెనకాల నేనుంటా. ఈ రోజు మీరు నా మీద చూపించిన అభిమానానికి నేను ఇక్కడి నుంచి కదలలేని పరిస్థితి వచ్చింది. అందుకనే ఖచ్చితంగా నేను ఉదయగిరిలో నేను పోటీ చేయాలని నిర్ణయించకుండా ఆఖరి ప్రయత్నంగా చంద్రబాబు నాయుడు గారిని కలుస్తాను. మీ అందరి ఆవేదనని చంద్రబాబు నాయుడు గారి ముందుకు తీసుకెళ్లి, సార్ ఇది పరిస్థితి. సంగం మండలం సిద్ధాపురం గ్రామంలో అర్ధరాత్రి ఒకేసారి 3 ఇళ్లలో చోరీ జరిగింది. షేక్ మహబూజా, షేక్ మస్తాన్ సాహెబ్, శ్రీహరి అనే వారి ఇళ్లలో దుండగులు చోరీ చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి తాళాలు పగలగొట్టి 57,000 రూపాయల నగదు, 3 సెవరల బంగారం చోరీ చేశారు. ఉదయాన్నే ఇంటికి వచ్చి చూసేసరికి ఇంటి తాళాలు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగిందని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నాగార్జున రెడ్డి చోరీ జరిగిన ఇళ్లను పరిశీలించారు. వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. క్లూస్ టీం ద్వారా ఆధారాలు సేకరిస్తున్నారు. నా పేరు శ్రీహరి, మా శ్రీపురం సంగమండలం. వచ్చేసి మేము రాత్రి 1-2 ప్రాంతంలో జరిగిందని మేము అనుకుంటున్నాం. మేము 4 గంటల ప్రాంతంలో చూసాము. అంచులు బయటకు వచ్చి మేము పని చేసుకుంటూ గమనించేసరికి ఎక్కడ బాక్సులు మేము అనుకుని పెట్టినవి లేవు అని గమనించి చూసేసరికి లేక మేము మళ్ళీ 6 గంటలకి సార్ వాళ్ళు కంప్లైంట్ చేసాం. సార్ వాళ్ళు వచ్చి అంతా వెరిఫై చేసి చేస్తున్నారు. ప్రైమరీ చూసుకున్నారు. క్యాష్ అయితే 15,000 క్యాష్ ఉన్నది. క్యాష్ ఎత్తుకెళ్ళారు. మిత్రులకి అయితే ఏం రాలేదు. పొరపాటు ఫోన్లో ఏమీ తాకలేదు. క్యాష్ వరకు ఎత్తుకున్నారు. 15,000 క్యాష్ ఉన్నది. ఇదే టైంలో ఈ 2 గంటల ప్రాంతంలో బయట మా వెనకాల ఇల్లు కూడా ఇలాగే పగలగొట్టి బీరో వాళ్ళు కంప్లీట్ చేశారు. అక్కడ ఎంత ఉందనేది వాళ్ళు ఇంకా చూసుకోలేదు. వాళ్ళు ఇప్పుడు చెక్ చేసుకుంటున్నారు. అదే ఇంకొక ఇల్లు 3 ఇల్లు ఈరోజు ఇంకొక ఇల్లు కూడా ఇలాగే బీరో వాళ్ళు అక్కడ ఒక ఉంగరం
ఒక 5,000 క్యాష్ అని వాళ్ళు చెప్తున్నారు బాధితులు. అట్లా జరిగింది. మొత్తం 3 ఇళ్ళు రాత్రి 1-2 గంటల ప్రాంతంలో జరిగింది. రాబోయే 2024 సార్వత్రిక ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించిన సూళ్లూరుపేట ప్రస్తుత శాసనసభ్యులు కిలివేటి సంజీవయ్య మరోసారి అఖండ మెజారిటీతో గెలుపుకు కృషి చేయాలని సూళ్లూరుపేటలో జరిగిన సమావేశంలో పార్టీ నాయకులకు పిలుపునిచ్చిన రాష్ట్ర విద్యుత్ మరియు అటవీ శాఖ మంత్రి వర్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. ఇవన్నీ కూడా మనం చెప్పాలి, తీసుకెళ్ళాలి. మండల ఆయన పార్టీలో కష్టపడి పనిచేశారు. ఆయన పుట్టుడం కోసం చేస్తుంటే సరే, ఇంకొక ఆయన ఉన్నాడు, మా అల్లుడు గారు. నేనేమో టికెట్ తెచ్చింది, నేనేమో జగన్ రెడ్డి దగ్గర తెచ్చింది. ఎవరికి చెప్పలేదు, నేను పోయి తీసుకొచ్చాను, నేను తీసుకొచ్చాను. సంతోషం. ఎలా గెలవాలి? ఊరు ఊరే వాళ్ళని చేస్తే గెలిచిపోతాం. ఆయన నాయుడు అంతే కానీ అందరినీ చూసుకోవాలి. నియోజకవర్గంలో ప్రతి ఒక్కరిని కలుపుకోకుండా మా వైఎస్ఆర్సీపీ వాళ్ళు వెళ్ళి నానా అర్థం చేసి రోడ్లు పెట్టి ఇంటి చేయగలచ్చు. ఇవన్నీ కూడా అందరూ జరుగుతారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఏదో తలకించుకుంటా ఏమైపోతున్నాను. ఈ రోజు నాయకుడు స్థానంలో ఒక ప్రభుత్వ ముస్లింలు వెళ్ళాడు. పోరాటం చేయాలి అంటంలో మన పరిస్థితి చాలా. రహదారి భద్రతపై అన్ని వర్గాల ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని అంటున్న శ్రీకాకుళం జిల్లా రవాణా శాఖ ఉప కమిషనర్ ఏ చంద్రశేఖర్ రెడ్డి స్పష్టం చేశారు. రోడ్డు ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాల్లో బ్లాక్ స్పాట్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో సరిహద్దు ప్రాంతాల్లో ఎటువంటి అక్రమ రవాణా జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో ఒడిశా రాష్ట్ర సరిహద్దు ప్రాంతాల్లో 4 చెక్పోస్టులు ఏర్పాటు చేశారు. వీటిని జిల్లాలో ఇచ్చాపురం, మందస, పాతపట్నం, మేలియాపుట్టి ప్రాంతాల్లో ఏర్పాటు చేశామని చెప్పారు. శ్రీకాకుళం జిల్లా రవాణా శాఖ కార్యాలయంలో ఎన్నో ఏళ్లుగా పెండింగ్లో ఉన్న 80,000 లైసెన్స్ కార్డులు నెల రోజుల్లో వాహన లైసెన్సుదారులకు పోస్టల్ ద్వారా నేరుగా ఇళ్లకు పంపిస్తామని చెప్పారు. రోడ్లు భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించి ప్రమాదరహిత సమాజాన్ని ఆవిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ రెడ్డి, ఉప రవాణా కమిషనర్, రవాణా శాఖ, శ్రీకాకుళం జిల్లా. మాకు ఒక ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఒరిస్సా ఆంధ్ర బార్డర్లో కల్కట్టా చెన్నై హైవేలో ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్ ఉంది. ఆ చెక్ పోస్ట్ యొక్క రెవెన్యూ కలెక్షన్స్ ఎలా ఉన్నాయి, ఏ విధంగా ఉన్నాయి, గతంలో ఆ చెక్ పోస్ట్లో ఒక 2-3 ఇబ్బందులు జరిగిన మాట వాస్తవం. ఆ తర్వాత మాకు హెచ్ఎల్లలో డ్రైవింగ్ ట్రాక్ ఉంది, టెక్కలి, పలాస అండ్ దెన్ ఇచ్చాపురంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్స్ వాళ్ళ విధులు నిర్వర్తిస్తూ వాళ్ళు శ్రీకాకుళం జిల్లా రవాణా శాఖకి సంబంధించి విధులు నిర్వర్తిస్తుంటారు. సచ్ యాజ్ ఎల్ఎల్ఆర్లు ఇవ్వడం కానీ, వాహన చోదకులకి లైసెన్సులు ఇవ్వడం కానీ, లేదా వెహికల్ రిజిస్ట్రేషన్స్ కానీ, లేదా ట్రాన్స్పోర్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్స్, ఫిట్నెస్ సర్టిఫికేట్స్ తదితరాలు ఇస్తుంటారు. అదేవిధంగా ఎవరైతే ట్యాక్స్ కట్టకుండా, ఎవరైతే అధిక బరువుతో, ఎవరైతే ఇల్లీగల్ ఎలక్షనీరింగ్కి మేము ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఆ తర్వాత ఇట్ టేక్స్ ఫర్ అస్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ది ఎలక్షన్ and we will pull our socks and we will try to improve the revenue. We will try to improve the targets given to us by the government and we will achieve 100% by end of 31st March, which is financial year ending. So ఇందు మూలంగా నేను చెప్పేది ఏంటంటే శ్రీకాకుళం ప్రజలు కావచ్చు, వాహన యజమానులు కావచ్చు,
వాహన చోదకులు కావచ్చు, ఎవరికైనా ఏ ఇబ్బంది ఉన్నా డైరెక్ట్గా నాకు ఫోన్ చేయొచ్చు. నా ఫోన్ నంబర్ 9154294101. దీనికి వాట్సాప్ కూడా ఉంది. వాట్సాప్లో మెసేజ్ పెడితే కూడా నేను 24 అవర్స్లో వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే నేను సాల్వ్ చేసి నేను మళ్ళీ తిరిగి వాళ్ళకి కాల్ చేస్తానని తెలియజేస్తున్నారు. వాళ్ళందరినీ కట్టడి చేసేందుకు మాకు ఎగ్జిక్యూటివ్ స్టాఫ్, ఇన్స్పెక్టర్స్, అసిస్టెంట్ ఎంఏఎస్ ఉంటారు. ఇక్కడ మ్యాన్ పవర్ షార్టేజ్ ఉంది. దిస్ ఈజ్ ద ఎలక్షన్ ఇయర్ అండ్ ఎలక్షన్ ప్రాసెస్ ఈజ్ గోయింగ్ ఆన్. కోడ్ ఆఫ్ కండక్ట్ కూడా త్వరలోనే రాబోతుంది. ప్రతిరోజు కూడా డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి ఏం కావాలో, ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో, ఎలాంటి వెహికల్స్ కావాలి, పోలీస్ వాళ్ళకి సెంట్రల్ బలగాలు వచ్చాయి, వాళ్ళకి వెహికల్స్ కావాలి, ఎలక్షనీరింగ్ చేయాలంటే కావాలి, అబ్జర్వర్స్ వస్తే వెహికల్స్ అరేంజ్ చేయాలి. ఇప్పుడు అతి తక్కువ మ్యాన్ పవర్తో అట్లీస్ట్ 50% ఆఫ్ ది మ్యాన్ పవర్ కూడా మా దగ్గర లేదు. ఇప్పుడు మా క్యాడర్ స్ట్రెంగ్త్లో ఉన్న దాంట్లో మ్యాక్సిమం సేవలు ఎలా అందిస్తాము. ఈ మా ప్రియారిటీ వచ్చేసి ఓన్లీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత మా రెగ్యులర్ విధుల్లోకి రెగ్యులర్. సో దిస్ ఈజ్ ది అవుట్ ఆఫ్ 26 డిస్ట్రిక్ట్స్, 26 జిల్లాల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో బాగా వెనుకబడిన ప్రాంతం. సో ఇక్కడ ప్రజలు మెరుగైన సేవలు అందించాలని ఇక్కడ నన్ను శ్రీకాకుళం ప్రజలు ఒక మంచి ఉప రవాణా కమిషనర్ వచ్చాడు. ఆయన వాళ్ళ కార్యాలయానికి వెళితే వితిన్ 24 అవర్స్లో మా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తున్నారు అని. ఐ వాంట్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ ది పబ్లిక్ ఆర్ ది పూర్ ఆర్ ది నీడీ, నాట్ ఫ్రమ్ మై స్టాఫ్ ఆర్ నాట్ ఫ్రమ్ మై ఇన్స్పెక్టర్స్. సో ఈ ఎవరు మా ఆఫీస్కి ఏదైనా సహాయం కావాలని వచ్చినా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది క్యాస్ట్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గ్రీడ్, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది పార్టీ, అండ్ నేను ఎలాంటి శక్తి వంచన లేకుండా, ఎలాంటి పార్షియాలిటీ లేకుండా ప్రజలకి మెరుగైన సేవలు అందించాలని. నాకు ఇంకా కరెక్ట్గా 2.5 సంవత్సరాల సర్వీస్ ఉంది. సో ఐ వాంట్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ శ్రీకాకుళం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ నెల 4న కర్నూలులో పర్యటించనున్నారు. దేశంలో 2వ జాతీయ న్యాయ విశ్వవిద్యాలయానికి కర్నూలులోని జగన్నాథ ఘాటులో సీఎం జగన్ శంకుస్థాపన చేయనున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో విజయనగరం డీఎస్పీ ఆర్ గోవిందరావు మీడియా సమావేశం. మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొల్లినేని రామారావు సంచలన ఆరోపణలు. నగరాల కుల సామాజిక భవన్ నిర్మాణానికి స్థలం కేటాయించాలి. రహదారి భద్రతపై అన్ని వర్గాల ప్రజలకు విస్తృత స్థాయిలో అవగాహన. న్యూ టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.